విశాఖ జోన్లోకి కొత్తగా 7 రైల్వే స్టేషన్లను చేర్చారు. విశాఖ జోన్కు కుర్దా డివిజన్ పరిధిలోని 7 స్టేషన్లు వచ్చినట్లయింది. ఇచ్చాపురం నుండి పలాస్ వరకు ఉన్నటువంటి 7 స్టేషన్లు బదిలీ చేస్తూ రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు బదిలీ చేస్తూ రైల్వే బోర్డు ఆదేశాలు ఇచ్చింది. విశాఖ జోన్లోకి 7 స్టేషన్లు మార్చడంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కోసం అలుపెరగని పోరాటం చేశామని అన్నారు. తన అభ్యర్థన పరిశీలించి ఉత్తర్వులు విడుదల చేయడం సంతోషకరమని అన్నారు. ఇదే విషయంపై పూర్తి వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, చందు, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే రైల్వే జోను ఎన్నో ఏళ్ల బట్టి ఉద్యమాలు జరుగుతున్నాయి. రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే రైల్వే జోన్ ఏర్పాటు చేశారు, కానీ కొన్ని స్టేషన్లతోనే ఏర్పాటు చేశారు. దానివల్ల ఉపయోగం లేదని కూడా చాలా కాలంగా కూడా అనేక అభ్యర్థనలు రావడం జరిగింది. ఎందుకంటే వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా రైల్వే జోన్ ఉండాలని కూడా చాలామంది చెప్పే పరిస్థితి ఏర్పడింది. దానిపై సంబంధించి కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఎప్పుడైతే బాధ్యత తీసుకున్నారో ఆ రోజు నుంచి కూడా ఉత్తరాంధ్ర అవ్వచ్చు, విశాఖ అవ్వచ్చు, మొత్తం దీనికి సంబంధించినటువంటి అభివృద్ధి అన్ని విషయాల్లో కూడా జరిగే విధంగా ఆయన శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఇచ్చాపురం నుంచి పలాస్ వరకు ఉన్నటువంటి దాదాపు 7 రైల్వే స్టేషన్లు కూడా మొత్తం విశాఖ జోన్లో కలిపేందుకు ఇప్పటికే రైల్వే బోర్డు ఆదేశాలు కూడా జారీ చేసింది, సర్క్యులర్ కూడా జారీ చేసింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రితో దఫాలుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జరిపినటువంటి చర్చలు ఫలితం మొత్తం ఇప్పుడు ఆదేశాలు రావడం జరిగింది. రాత్రి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మరి కొన్ని రోజుల్లోనే రైల్వే జోన్ కూడా మొత్తం ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు రైల్వే జోన్కి సంబంధించి నిర్మాణాలు లేట్ అవుతుందని చెప్పి ప్రైవేటు భవనాల్లో కూడా రైల్వే జోన్ సిద్ధం చేశారు. ఆ రైల్వే జోన్ కూడా కొన్ని మాసాల్లో సిద్ధమవుతుంది. ఇప్పటికీ ఎంపీ కూడా ప్రకటన జరిగింది. ఈ విధంగా కేంద్ర మంత్రి అవ్వచ్చు, ఉత్తరాంధ్రలోని ఎంపీలు అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, అందరూ కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇక్కడ అభివృద్ధికి అయితే కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే ఒకవైపు ఐటీ కంపెనీలు, గూగుల్ వంటి అనేకమైన సంస్థలు విశాఖకు తరలి వస్తున్నాయి. మరోవైపు పరిశ్రమలు, మిట్టల్ వంటి స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో రాబోతుంది. అనేకమైన పరిశ్రమలు భారీగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రులు అయితేనే, ఎంపీలు అయితేనే, ఎమ్మెల్యేలు అయితేనే మొత్తం కూడా కూటమిలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపడం వల్లే ఈ విధంగా జరుగుతుందని వాళ్ళందరూ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రామ్మోహన్ నాయుడు తీసుకున్నటువంటి ప్రత్యేకమైన చొరవ కారణంగా అయితే ఈ రైల్వే జోను ఇంత త్వరగా పూర్తయింది. ఇంత త్వరగా అనుకున్న విధంగా, అంటే ఏ విధంగా ఉత్తరాంధ్ర వాసులు కోరుకున్నారో, ఏ రైల్వే స్టేషన్లు ఉండాలనుకున్నారో అదే విధంగా ఆదేశాలు రావడం పట్ల ఉత్తరాంధ్ర వాసులు కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ రైల్వే జోను ఈ 7 స్టేషన్లు కూడా వెనకబడినటువంటి ఇచ్చాపురం నుంచి పలాస వరకు కూడా ఈ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడం పట్ల అనేకమైన ఉపయోగాలు, ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు కూడా కలిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా రామ్మోహన్ నాయుడు తీసుకున్న నిర్ణయం పట్ల ఉత్తరాంధ్ర వాసులు, యువత అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చొరవ వల్ల ఇదంతా వచ్చిందని చెప్తున్నారు. ఒక్క రైల్వే జోనే కాకుండా అనేక పరిశ్రమలు అయితేనే, మిగిలిన అయితేనే అనేక విధంగా అభివృద్ధి చెందకి కూటమిలోని ఎంపీలు అందరూ కూడా కృషి చేస్తున్నారని చెప్పొచ్చు. చందు. రైట్ వాసు, థ్యాంక్ యూ.